ఈ మిర్రర్ దగ్గర గోల ఎప్పుడూ ఉండేదే. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను వీళ్ళు ఎలా అల్లరి చేస్తారో వీడియో తీసుకొనివ్వకుండా. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే షాపింగ్ వెళ్తున్నాం. మా పాప బర్త్డేకి డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఈ రోజుల్లో పెద్దవాళ్ళ షాపింగ్ అయినా తొందరగా అయిపోతుంది కానీ పిల్లల షాపింగ్ అంత ఈజీగా అవ్వట్లేదు. మనకి నచ్చిన డ్రెస్సెస్ వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ మనకి నచ్చాలి. మనకు నచ్చకపోతే మనం డ్రెస్ తీసుకోము, వాళ్ళకు నచ్చకపోతే తీసుకున్నా వేసుకోరు. ఇక ఇదంతా పక్కన పెడితే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ట్రెడిషనల్ వేర్ లైక్ ఫ్రాక్స్ అట్లా తీసుకునే వాళ్ళం. ఈ ఇయర్ బర్త్డేకి వెస్ట్రన్ డ్రెస్ తీసుకుందామని ఫిక్స్ అయి వెళ్ళాం. ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము. అక్కడ ఒక డ్రెస్ నచ్చింది, కాకపోతే ఆమె సైజు లేకపోతుండే, అందుకే నెక్స్ట్ మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాము. వైష్ణవి ఆర్ శ్రీలక్ష్మి, షాప్ నేమ్ గుర్తులేదు. అక్కడ మాత్రం మాకు డ్రెస్ బాగా నచ్చింది. ఇంకా చూడగానే తీసుకోవాలనిపించింది, తీసుకున్నాం. బర్త్డే అమ్మాయికే డ్రెస్ తీసుకోవడం కాకుండా వాళ్ళ చెల్లెకి కూడా తీసుకోవాల్సి వచ్చింది. చూసారా, తీసుకునేదాకా ఎంత అలిగిందంటే ఇంకా వాళ్ళ డాడీ చూడలేక ఆమెకు కూడా డ్రెస్ తీసుకున్నాడు. బిల్ చేయించడానికి కిందికి వెళ్ళాము. మొబైల్ పట్టుకొని షూట్ చేస్తుంటే వెనకాల అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నట్టు ఎంత బాగున్నాడు కదా, చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది. అందుకే వీడియో తీశాను. ఇదివరకే ఆ షాప్కి నేను వెళ్ళాను కానీ అంత అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు కూడా వెళ్తుంటే చూడలేదు, కాకపోతే బిల్ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అబ్జర్వ్ చేశాను. ఇంకా షాపింగ్ అయిపోయాక బయట ఐస్ క్రీమ్ కనిపిస్తే తినకుండా ఉంటామా, అదట్టు పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా వాళ్ళు కావాలన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా తిన్నాను. అక్కడ స్వీట్ కార్న్ కూడా ఉండే కానీ ఎందుకో తినాలనిపించలేదు. ఐస్ క్రీమ్ ఉన్నాక ఇంకా దాన్ని ఎవరు పట్టించుకుంటారులేండి. ఐస్ క్రీమే కాదండో, ఈ జిలేబీ కూడా తిని ఇంటికి రిటర్న్ అయ్యాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.